దుఃఖం ఇస్తాడు? భగవంతుడు ఎందుకు మనం బాధపడేటట్టు చేస్తూ ఉంటాడు? ఒకడికి కాలు విరిగిపోవలసిన అవసరం ఏమిటి? ఒకడికి అనారోగ్యం రావలసిన అవసరం ఏమిటి? ఎందుకు వాడు అలా బాధపడుతుంటాడు అంటే, భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది. గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది. ఆ పాపం ఎవరికి తెలుసు అంటే మనకి తెలియదు. ఆ జన్మలో శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇక మనకి ఆ జన్మ గురించి తెలియదు. కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు. అది చిత్రగుప్తుడంటే. ఆయన వ్రాసి పెట్టుకుంటాడు, దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి. వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి, ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది. ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు, వాళ్ళు చాలా బాధపడ్డారు 2 గంటలు. వాళ్ళు బాధపడ్డారు కదూ, ఆ బాధపడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు, నువ్వు 2 గంటలు బాధపడతావు. ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. అలా ఇస్తాడా అండి? ఖచ్చితంగా ఇస్తాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి, సనాతన ధర్మమునకు చెందనటువంటి ఆవిడ, పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది. గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది. ఆయన నవ్వి అన్నారు, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే, దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది. అది ప్రసూతి కేంద్రం. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు. నువ్వు ఇవాళ వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వ్రాసుకుని రా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి. ఆవిడేం చెప్పలేదు. ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. నాకు అర్థమైంది, గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో. ఎలా? ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్డ్ రూమ్లో పుట్టాడు, ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు, ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవ్వలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో. ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా, తెలియట్లేదా? కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ 3 పనులు జరుగుతూ ఉంటాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది. శరీరం లేదనుకోండి, సుఖం ఎలా అనుభవిస్తారు, దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి. గతంలో చేసిన పాపం ఉంది, దుఃఖం అనుభవించాలి, శరీరం లేదు, ఎలా అనుభవిస్తారు? కుదరదు. పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి. పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి. పాపపుణ్యములు దేనివల్ల పోతాయి? శరీరంతో సుఖదుఖములను అనుభవించడం చేత పోతాయి. మూడవది, నువ్వు తర్వాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి. ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపడడానికి హేతు అవుతుంది. ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పనికొస్తుంది. ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి సుఖదుఖములను పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి సాధనం ఏది? శరీరమే. కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు? నేను సుఖంగా ఉండాలి అంటాడు. మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది, ఒకడు జారి పడుతున్నాడు, ఒకడికి జ్వరం వస్తోంది, ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది,
అయ్యయ్యయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను, ఆ రైలు వెళ్ళిపోయిందిట అని వాడు విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు. ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు, ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు, ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు, ఒక్కొక్కడికి శరీరంలో బాధ కలుగుతోంది, ఒక్కొక్కడు సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య నేను అనుకున్న పని ఇవాళ అయిపోయిందండి అని వాడు సంతోషిస్తున్నాడు. ఎందువల్ల? ఎవడైనా దుఃఖంగా ఉందామని కోరుకున్నవాడు ఉన్నాడు ఆ లోకంలో? మరి లేకపోయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు నొక్కుతున్నాడు ఒక పక్క నుంచి. ఎలా? గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇప్పుడు సుఖం ఇవ్వాలా దుఃఖం ఇవ్వాలా వాడు లెక్క పెట్టుకుంటున్నాడు. మనకి తెలియదు. ఇవాళ నేను నిద్రలేచినప్పుడు ఇవాళ ఈశ్వర నేను కాసేపు ఏడిచేటట్టుగా చూడండి, ఉదయం నేను 8:30 నుంచి 9:30 వరకు అలోమని ఏడ్చేదనుగాక అని ఎవడైనా దండం పెడతాడా? ఎవడూ పెట్టడం. ఈశ్వరాన్ని సంతోషంగా ఉండేటట్టు చూడండి అని చెప్తాడు. అయినా ఏడుస్తున్నాడు ఏదో సమయంలో. ఎందుకు ఏడుస్తున్నాడు? ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు గత జన్మలలో పాపాన్ని ఫలితంగా తీసుకొస్తున్నాడు, పుణ్యాన్ని ఫలితంగా తీసుకొచ్చి సుఖం ఇస్తున్నాడు. పోని కాలమును దాటగలమా మనం? అది ఈశ్వరుడు ఏదో ఉదయం 8 గంటలకి ఇచ్చాడు అనుకోండి, అయ్యయ్యో ఇప్పుడు 8 గంటలకి నేను ఈ కష్టం అనుభవించాలంటే చాలా కష్టం అండి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, అనుభవిస్తాను, నేను కాదంటలేదు. కానీ 8 నుంచి 8:30 వరకు అనుభవించవలసినటువంటి దుఃఖాన్ని సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ఇవ్వండి అని అడిగామనుకోండి, కాలం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాలమునందు మాత్రమే అనుభవించాలి. ఏ సమయంలో వస్తుంది ఆ దుఃఖం, ఏ సమయంలో వస్తుంది సుఖం నువ్వు చెప్పలేవు. ఒక పక్క నుంచి కాలం నొక్కుతుంది, ఒక పక్క నుంచి భగవంతుడు నొక్కుతాడు. ఈ రెండిటికి మధ్య ఎందుకు నొక్కుడు పడుతున్నావు? గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు పోనవు మనకి తెలుసా? ఏమండి నేను గత జన్మలో పాపం చేశాను, ఆ పాపం ఇవాళ బహుశా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుందండి నీకేమైనా తెలుసా? అది తెలియదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అందుకే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. ఏ కార్యక్రమమైనా ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. ప్రార్థన ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు ఏది మొదలు పెట్టండి, ప్రార్థన చేశారా అంటారు. నేను ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టాను, ఉపన్యాసం మొదలుపెట్టే ముందు నేనేం చేశాను? ప్రార్థన చేసి మొదలుపెట్టాను. ప్రార్థన అంటే ఈశ్వర ఏమో గత జన్మలలో నేను పాపము చేసి ఉండవచ్చు, పుణ్యము చేసి ఉండవచ్చు, కానీ నేను చేసినటువంటి పాపం ఏదో ఉండి ఉంటుంది. ఏమీ లేకపోతే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది? పాపపుణ్యాలు రెండు ఉంటేనే మనుష్య శరీరం ఇస్తారు. కానీ నాకు మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి. ఒకటి, నేను చేసినటువంటి పాపానికి నాకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పరమదారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వవద్దు. నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు, ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి. అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి. దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి. జీవితాంతం ఏడవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి. మరి నీ పాపం ఎలా పోతుంది? నన్ను అనుగ్రహించండి. నేను తప్పు చేశాను. ఎందుకు చేశాను? మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం. ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని, కాబట్టి నేను చెయ్యను. ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు, కానీ అప్పుడు చేశాను. ఈశ్వర మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి, నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి. ఇది నోటితో అడగక్కర్లేదు, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. వాడొకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది. వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? వాడి కంటి ముందు కనపడుతున్నాడా? కాదు, జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు. ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన రక్షకుడు. అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి లోకానికంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. చాలా తేలిక మాటలతో ఉంటుంది. షట్పదీ స్తోత్రమని, అది నాకు నోటికి రాదండి, నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు. షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే
కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి. చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం. అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభం అవుతుంది. అది రోజు భగవంతుడి దగ్గర చెప్పాలి. భగవంతుడి దగ్గర చేరేటటువంటి 4 రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు ప్రార్థన చేయవలసినదే. ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు. కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు, మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకలా? నీకు ఆకలిస్తే నువ్వు తిను, నువ్వు ఎందుకు ప్రార్థన చెయ్యవు? విన్నారు కదా గురువు గారి అద్భుతమైన ప్రవచన. ఈ కర్మ గురించి ఇంకా లోతైన విషయాలను ఇంకొంచెం తెలుసుకుందాము. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతూ అడుగుతాము, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు? నేను మంచిగానే ఉన్నాను, మరి నాకే ఎందుకు ఇన్ని బాధలు అని. కొంతమంది పాపాలు చేస్తూ సుఖపడుతున్నారు, ధర్మంగా ఉన్నవాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతం పూర్తిగా అర్థం కావాలి. శాస్త్రం ఏం చెబుతుందంటే, అవ్యస్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే ఏ కర్మ చేసినా అది శుభమైన అశుభమైన దాని ఫలం తప్పక అనుభవించాలి. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సుఖదుఖాలు కేవలం ఈ జన్మలో చేసిన పాపాలు వాటి ఫలితాలు మాత్రమే కావు, పూర్వజన్మలలో చేసిన సంచిత కర్మ ఫలితాలు కూడా అని తెలుసుకోవాలి. కర్మలు 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1 సంచిత కర్మ, అనేక జన్మల నుంచి కూడబెట్టుకున్న పుణ్యపాపాల నిల్వ. నెంబర్ 2 ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో అనుభవించడానికి సిద్ధమైన భాగం. నెంబర్ 3 ఆగామి కర్మ, ఇప్పుడు చేస్తున్న పనుల ద్వారా సృష్టిస్తున్న భవిష్యత్తు కర్మ. ఇది మనకు ఎందుకు పుట్టుకతోనే తేడాలు వస్తాయో మీకు తెలుసా? ఒకరు రాజభవనంలో పుడతారు, మరొకరు పేదరికంలో పుడతారు. ఒకరు ఆరోగ్యంగా పుడతారు, మరొకరు జన్మతోనే రోగంతో పుడతారు. ఇలా ఎందుకు? శాస్త్రం ఏం చెప్తుందంటే ఇది యాదృశ్చికం కాదు, ప్రారబ్ధం అని. పూర్వజన్మ పాపాలు అనుభవిస్తున్నామనే విషయం ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుస్తుంది మనకు? నెంబర్ 1 కారణం లేకుండా తీవ్రమైన కష్టాలు రావడం. ఎటువంటి తప్పు చేయకపోయినా వరుసగా కష్టాలు వస్తుంటే అది కొన్నిసార్లు ప్రారబ్ధ సూచన అని అర్థం చేసుకోవాలి. ఉద్యోగం దొరకదు, వివాహం ఆలస్యం అవుతుంది, ఆరోగ్య సమస్యలు, అవమానాలు, మనకు అర్థం కాని బాధలు వస్తాయి. ఇవి చాలాసార్లు గత కర్మ ఫలితాల వల్ల మనకు కలుగుతాయి. మంచి వాళ్ళకే ఎందుకు ఎక్కువ పరీక్షలు రావడం? బంగారాన్ని కాల్చితేనే మెరుస్తుంది. దేవుడు ప్రేమించిన వారిని ఎక్కువ పరీక్షిస్తాడు. కానీ శాస్త్రంలో ఇంకొక కోణం చెబుతుంది, కొన్ని పరీక్షలు పాపక్షయం కోసం అని. బాధ అనుభవించడం ద్వారా పాపం కరుగుతుంది అని. నెంబర్ 3 కారణం లేకుండా కొన్ని భయాలు లేదా బంధాలు ఉండడం. కొంతమందికి నీటంటే భయం, కొంతమందికి అగ్నంటే భయం. కొన్ని వ్యక్తుల పట్ల తెలియని ఆకర్షణ లేదా విరక్తి ఉంటుంది. ఇవి కొన్నిసార్లు పూర్వ సంస్కారాల ప్రభావాలు. నెంబర్ 4 ఎంత ప్రయత్నించినా ఒక దారి మూసుకుపోవడం. మనిషి కృషి చేస్తాడు, కానీ ఫలం రాకపోతే అది కేవలం శ్రమలేమి కాదు, కొన్నిసార్లు ప్రారబ్ధం అడ్డుగా ఉంటుంది. అయితే ప్రతి కష్టం పాపఫలమా? కాదు. ఇలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్ని కష్టాలు పాప ఫలితాలు కావు. కొన్ని పరీక్షలు ఆత్మ వికాసం కోసం అవకాశాలు.
భగవద్ కృప కోసం మార్గాలు. పాండవులు ఏం పాపం చేశారు? అయినా కష్టాలు పడ్డారు. అది పాపఫలం కాదు, ధర్మస్థాపనలో భాగం. పాపఫలం అసలు తగ్గుతుందా? అవును అనే చెప్తాయి శాస్త్రం. పశ్చాత్తాపం, ప్రార్థన, ప్రాయశ్చిత్తం, భక్తి ఇవి అన్నిటినీ కలిపితే కర్మక్షయం తప్పక జరుగుతుంది. నిజమైన పశ్చాత్తాపం అగ్ని లాంటిది, పాపాన్ని దహనం చేస్తుంది. కొన్ని పరిహార మార్గాలను కూడా మనం తెలుసుకుందాం. నిత్య స్నానం, శౌచం, శుద్ధి, సంధ్యావందనం, గాయత్రీ జపం, విష్ణు సహస్రనామం, శివనామ స్మరణం, దానం, అన్నదానం, గోసేవ, గురుసేవ, తల్లిదండ్రుల సేవ ఇవి కర్మ భారాన్ని తగ్గిస్తాయి. ఒక లక్ష్యం గుర్తుంచుకోండి. బాధ వచ్చినప్పుడు 2 విధాలు చూడొచ్చు. ఎందుకు నాకే అని ఏడవచ్చు, లేదా ఇది పాపక్షయం అయి ఉండొచ్చు అని ఆలోచించడం. దీని ద్వారా నేను పవిత్రం అవుతున్నానేమో అని భావించవచ్చు. రెండవ భావన మోక్షానికి దారి. కానీ గత జన్మ పాపం తెలుసుకోవాలనే ఆసక్తి అవసరమా? అది ప్రధాన విషయం కాదు. ఏం చేశామో కంటే ఇప్పుడేం చేస్తున్నామో అన్నదే ముఖ్యం. పూర్వజన్మ మార్చలేము, ఈ జన్మ మార్చగలం. ఇప్పటికీ ధర్మం రేపటి భాగం. గుర్తుంచుకోండి, పాపం కంటే గొప్పది పశ్చాత్తాపం, ప్రారబ్ధం కంటే గొప్పది భక్తి, కర్మ కంటే గొప్పది కృప. దేవుని కృప పడితే పర్వతం లాంటి కర్మ కూడా ధూళి అవ్వక తప్పదు. మీ జీవితంలో కష్టాలు ఉన్నాయా? అవి శాపమని అనుకోకండి. అవి శుద్ధి ప్రక్రియ అయి ఉండవచ్చు. బంగారం అగ్నిలో శుద్ధమవుతుంది, జీవుడు బాధలో శుద్ధమవుతాడు. అందుకే మహానుభావులు చెప్పారు, కష్టమే కరుణ రూపం అని. చివరికి ఒక్క మాట, పూర్వజన్మ పాపం గురించి భయపడకండి. ఈ జన్మలో పుణ్యం చేయండి, నామస్మరణ చేయండి, ధర్మం పాటించండి. అప్పుడు గత పాపం కరిగిపోతుంది, భవిష్యత్తు ప్రకాశిస్తుంది. గోవింద నామం ఉన్న చోట కర్మబంధం నిలవదు. తప్పక గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.